దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము యాకోబు బావి దగ్గర క్రీస్తు సంభాషణ అనే అంశాన్ని పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరస్త్రీ యేసు ప్రభు వారితో ఏమండి ఆమె అంటూ ఉంది, మన తండ్రి అయిన యాకోబు అనే ఆ మాటని ఆమె వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు వారు కూడా ఆమెతో ఒక మాట అంటున్నారు, మీకు తెలియని దానిని ఆరాధించువారు అని. ఈ మాటల అర్థాలు, ఈ మాటల భావాలు మీకు తెలియాలంటే ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించడం ద్వారా తెలియలేని ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తలలు వచ్చి ఈ యొక్క ప్రారంభ ప్రార్థన, ఈ యొక్క ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మీరు మమ్మల్ని ఉంచి ఇగో నీ సన్నిధిలో నీ కృపను, దయను మీ జ్ఞాపకము చేసుకుని ప్రభువా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మీతో సహవాసము చేయడానికి, నీ నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మరొక పర్యాయము నీ మాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకోవడానికి, ప్రభువా నీలో నమ్మకస్తులుగా జీవించడానికి, ప్రభువా ఈ పరిశుద్ధ ఈ దిన ఆరాధనలు దేవా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప నీతో సహవాసాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ జరుగుతున్న ఈ ఆరాధన ద్వారా మహిమ పొందండి. ఈ యూట్యూబ్ ఆరాధనని వీక్షిస్తూ తద్వారా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరినీ మీరు దీవించి వారి అక్కరల అవసరతలు మీరు తీర్చమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి ప్రభువా నీ బిడ్డలైన వారందరికీ కూడా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ ఆరాధనని మీరు మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తారు. ఆయన ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో బెసలేల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచడానికి మరి రావాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా నీతో నడిచే వరమీయుమా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా నీ సిలువను మోసే కృపణీయుమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాలేవా పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి నే పాడు చోటెల్లా దిగిరాలేవా చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్నవాడిని అభిషేకించు ఈ చిన్నవాడిని అభిషేకించు ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా బిడ్డలారా, చక్కని ఆత్మీయ కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా బెసలేలు ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి ప్రభునామాన్ని హెచ్చించినటువంటి మీ అందరిని బట్టి, ప్రభునామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని మహిమపరిచినటువంటి బెసలేలను బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. రండి, సమయంలో దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులను తలపోసుకుంటూ వాటిని జ్ఞాపకం చేసుకుని తద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ఆయన కృప వలనే దయ వలనే మనమందరం ఈ విధంగా క్షేమంగా ఉన్నామని ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుడా మీ స్తోత్రాలు, ఇస్సాకు దేవుడా మీ స్తోత్రాలు, యాకోబు దేవా మీ స్తోత్రాలు, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, కనికరము కలిగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా,
దయాళుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా అక్కరలు తీర్చువాడా, మా అవసరతలు తీర్చువాడా, మమ్మల్ని బలపరచువాడా, మమ్మల్ని పోషించువాడా, శారీరక మానసిక ఆత్మీయ పరిస్థితులలో నెమ్మదిని సమాధానమును కలుగుజేయ దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ వారమంతయు అపారమైన మీ కృపను ప్రభువా మా ఎడల విస్తరింపజేసిన సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. నీ కృప వలనే అయ్యా మీ సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్న మందును బట్టి మీకు వందనాలు. ప్రభువా నీ కృపను ఈ విధముగా జ్ఞాపకము చేసుకుని తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. నాతో పాటు కలిసి దేవా ఈ ఆరాధనలో ఏకీభవిస్తూ నీ నామాన్ని గణపరుస్తున్న నీ ప్రజలందరినీ కూడా అయ్యా మీరు తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. ఎవరు ఏ రకమైనటువంటి సమస్యలున్న విడుదల దయచేయండి నాయన. ప్రభువా ఆధ్యాత్మిక ప్రభువా స్థితిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇగోనైనా ప్రభువా వారి యొక్క శారీరక మానసిక ఆత్మీయ పరిస్థితులను బలపరచండి అయ్యా. నీ కృపలో వర్ధిల్ల చేయమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపండి నాయన. తండ్రి నీ సందులో ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలు నీ నామాన్ని మహిమపరుచున్న నీ బిడ్డలపై నీ పరలోక దీవెనలు దిగనేమని వేడుకొనుచు ఉన్నాము నాయన. అయ్యా మాకు కాదు యెహోవా, మాకు కాదు అయ్యా, నీ కృపా సత్యములను బట్టి ఈ ఆరాధనలు నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఘనత తెచ్చుకోండి నాయన. యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు ఘనత నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచే నయ్యా, నిన్నే గణపరతు నయ్యా. యేసయ్యా నన్ను బలపరచే నయ్యా, నిన్నే గణపరతు నయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం, యేసయ్యా నీకు ఘనత చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇగో ప్రభు, మా ప్రాణాలకు నెమ్మదిని కలుగు చేసిన దేవుడు, మా ప్రాణాలకు క్షేమమును కలుగు చేసిన దేవుడు అయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాం, నీకు ఘనత చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇగో ప్రభువా, ఓ నాయన, మరణకరమైన పరిస్థితుల నుండి మా ప్రాణములను తప్పిస్తున్న దేవుడు, కాపాడుతున్న దేవుడు అయ్యా. ఇగో నాయన, కన్నీటి పరిస్థితులలోంచి ప్రభువా సంతోష వాతావరణమును
కలుగు చేస్తున్న దేవుడవు నాయన. అయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా. ఎందుకంటే అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన వాడవు, మా దుఃఖమునకు ప్రతిగా మాకు సంతోషమును దయచేవాడవు, మమ్మల్ని ఆదరించువాడవు తండ్రి నీవై ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మా ఎడల ఓ ప్రభు అనేకమైన కార్యాలు చేస్తున్నా మా గొప్ప తండ్రి, నీకే మహిమ నాయన, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే కృతజ్ఞతలు, నీకే ఆరాధన ప్రభువా. తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీవు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరిచిన నీ బిడ్డలందరినీ మీరు దీవించమని ప్రభువా. జరిగినటువంటి ఈ ఆరాధనలో కార్యక్రమాలు అయ్యా నీ బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని నీ వాక్కు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నీ రాకడ కొరకై నిర్దోషులుగా, నిందారహితులుగా అయ్యా మమ్మల్ని సిద్ధపరిచి తద్వారా అయ్యా నిన్ను ఎదుర్కొని నీతో పాటు అయ్యా శాశ్వత జీవాన్ని అయ్యా మేమందరము పొందే గొప్ప ధన్యకరమైన, భాగ్యకరమైన అయా స్థితిని, ఆ కృపను మా అందరికీ దయచేయమని, ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన మీ అందరిని బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే మరణ ఛాయలలో ప్రియా దేవుని బిడ్డలారా, నెలిగిన పరిస్థితులలో ఏమండి మన బలపరిచిన దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మన ఎడల కృప చూపి మనకు తన సమాధానమును, నెమ్మదిని దయచేసి మనకు తోడుగా ఉండి వాటిపై జయమునిచ్చిన దేవుని ఈ ఆరాధనలో గణపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో విత్తబడిపోయే వాక్యం కొరకు మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వచ్చి ప్రార్థిస్తారు. తను ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకనగా నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో జాన్ బాబుని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయడానికి ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు సేవకనగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వెత్తబడబోతున్న వాకింగ్ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీవించారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఈ దినమున ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మొదటి నుండి ఇప్పటి వరకు తోడైన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరే తోడైనారు దేవా. ఆరాధనలో మరి వచ్చిన సంఘర్షులందరినీ మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తాకారు, దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో ఈ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీ వాక్యంలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. మంచి సందేశాన్ని సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకునేట్లు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. ఈ ఆరాధన ముగింపు వరకు మీరే తోడైనమని, నీ నా మహిమార్థమై ఆరాధన అంతా ఘనంగా, అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు ఏకీభవించి దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం కనుక ఈ ఆరాధనలో మన అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియపరిచే ఈ ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మన యొక్క అంశము యాకోబు బావి దగ్గర క్రీస్తు సంభాషణ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియులారా, ఈ అంశానికి సంబంధించినటువంటి వాక్య వచనములను ఏమండి నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాలని ఈ సమయంలో మన అంశానికి సంబంధించిన మూలవాక్యాలుగా నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరశ్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా
యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను అని మనం చూడగలం. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను అని ఈ వాక్య వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ వాక్య వచనముల్లో నుండి మన అంశమునకు ఏమండి ఆ ఒక సంబంధించినటువంటి ఆ విషయాన్ని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇదే ఈ మూలవాక్య వచనాల్లోంచి మన అంశమునకు సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి తెలియపరుస్తున్నాను. యాకోబు బావి దగ్గర క్రీస్తు సంభాషణ అనే అంశాన్ని ఇదే వాక్యంలోంచి మనం తీసుకొని ఈ అంశానికి పేరు పెట్టి మనం ధ్యానించుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే ఈ సంభాషణ క్రీస్తుకుని సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ అయి ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఈ సంభాషణలో సమరయ స్త్రీ క్రీస్తుతో మాట్లాడిన 4 ప్రధానమైనటువంటి విషయములు మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ 4 ప్రధానమైన విషయాలు కూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. అదేవిధముగా క్రీస్తు ఆమెతో చెప్పిన ప్రధానమైన 3 మాటలను కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు క్రీస్తు సంభాషణ ద్వారా జరిగినటువంటి ఈ విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి చివరిలో ఏమి జరిగి ఉన్నదో మనం తప్పక తెలుసుకొని వర్తమానాన్ని ముగించుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. మరొకసారి నేను మీ కొరకు ఈ విషయాలు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ద్వారా జరిగిన ఈ సంభాషణ ద్వారా చివరిలో ఏమి జరిగి ఉన్నదో మనం తెలుసుకుని వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రియులారా, మరి సమరయ స్త్రీకి యేసు ప్రభు వారికి సంభాషణ ఈ యాకోబు బావి దగ్గర చాలా సమయం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంభాషణలోంచి యేసు ప్రభు వారి యొక్క మాటల్లోంచి ఎన్నో విలువైన విషయాలు, ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఆమెకు తెలియపరచబడ్డాయి. అదేవిధముగా ఆమె యొద్ద నుండి కూడా ఎన్నో మరి అవసరమైన విషయాలు, తెలుసుకోవలసిన విషయాలు ఆమె ద్వారా కూడా మరి ఆమె చెప్పినట్లు యేసు ప్రభు వారితో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ యొక్క అంశానికి మనం యాకోబు బావి దగ్గర క్రీస్తు సంభాషణ అని మనం ఈ యొక్క అంశానికి పేరు పెట్టడం జరిగింది. అంటే యేసు ప్రభు వారికి సమరయ స్త్రీకి మధ్య జరిగిన మాటల సంభాషణ మనకి ఈ వర్తమానంలో కనబడుతుంటుంది. పిల్లలు, అయితే మనం ముందుగా ఈ సందర్భ విషయములతో పాటు ఈ సందర్భములకు సంబంధించిన అతి ప్రాముఖ్యమైన చరిత్ర విషయములను మనం తెలుసుకుంటూ ఈ అంశ ధ్యానంలో ముందుకు మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ముందుగా ఈ సందర్భ విషయములను మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, సందర్భం ఈ సమయంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 2లో ఆయన యోదయా దేశమును విడిచి ఆయన యోదయా దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను అని మనం చూడగలము. అయితే ఆయన గలిలయకు తిరిగి వెళ్ళు తన ప్రయాణములో యోహాను సువార్త 4:4లో ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని మనం చూడగలము. దీని కారణములు ఏమై ఉన్నవో ముందు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దీని కారణాలు మనం తెలుసుకుందాం. ముందు మొదటి కారణాన్ని మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 1లో యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తీసం ఇచ్చుతున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు అని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు, అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో పరిసయ్యులు దాదాపు ఎప్పుడు కూడా యేసు ప్రభువుకి విరోధముగా వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో జరిగిన విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిసయ్యులు యేసు ప్రభు వారిని హతమార్చేందుకు వారు కుట్ర పన్నారు. ఈ విషయాలు యోహాను సువార్త 7వ అధ్యాయం 32, 11వ అధ్యాయం 57, 18వ అధ్యాయం 3 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, అయితే యేసుకు వారి హృదయాలు తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన మానవుడిగా ఈ భూలోకానికి వచ్చినప్పటికీ ఆయన పరలోక రాజ్యములో సర్వాధికారి అయిన దేవుడని రోమీయులకు రాసిన పత్రిక 9:5లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారికి పరిసయ్యుల హృదయాలయ లోపల వారు ఏ రకమైనటువంటి కుట్ర వారు కలిగి ఉన్నారో, ఆయనను హతమార్చడానికి ఏ రకమైన
ఆ ఆలోచనలు వారు కలిగి ఉన్నారో పిల్లల యేసు ప్రభు వారు తెలుసుకున్నారు. ఈ విషయాలు మీకు తెలియాలంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడితే తప్పక ప్రతి ఒక్కరు చదవండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పాపుల కోసం తాను యెరూషలేములో చనిపోవలసిన సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. అందువల్ల వారితో అనవసరమైన వివాదాలు ఎందుకని యూదయ ప్రాంతము విడిచి యేసు ప్రభువారు గలిలయకు ప్రయాణమయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, అనవసరమైన వివాదాలు ఎందుకు అని యేసు ప్రభువారు ఏం చేశారంటే యూదయ ప్రాంతము విడిచి గలిలయకు ఆయన ప్రయాణమయ్యారు. ప్రియులారా, ఈ విషయాల ఈ వివరణలోంచి ఏమండి అనవసరమైన వివాదాలు ఎందుకు అని ఈ మాట మీద కొన్ని ఆత్మీయ విషయాలు మీకు తెలియపరిచి ఈ వర్తమానము కొంత లోతుకి మనం వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివరణలోంచి అనవసరమైన వివాదాలు ఎందుకని యేసు ప్రభు వారు ఆయన ఏం చేశారంటండి, యూదయ ప్రాంతము విడిచి గలిలయకు ఆయన ప్రయాణమయ్యారు. ప్రియులారా, సమయంలో కొన్ని ఆత్మీయ విషయాలు ఈ సమయంలో మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తానుసారముగా శ్రమలు అనుమతిస్తేనే తప్ప మనము అనవసరముగా శ్రమలను కొని తెచ్చుకోకూడదని ఈ సందర్భం మనకు తెలియపరుస్తుంది. సాధ్యమైనంత వరకు వివాదాల స్థలముల్లో నుండి వెళ్ళిపోవుట మంచిది. అంతేకాదు ప్రియులారా, వివాదాలకు కారకులైనటువంటి మనుషుల మధ్యలో నుండి కొంత దూరంగా ఉండడం చాలా మంచిది అని మరి యేసు ప్రభు వారి యొక్క ఈ అద్భుతమైనటువంటి ఆయన యొక్క ఆ నిర్ణయం లేక ఆయన తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయము మనకి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని తెలియపరుస్తుంది. అంటే యేసు ప్రభువారు వివాదాలకు దూరముగా ఉండేటటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఆయన వివాదాలు కలిగిన స్థలములోంచి ఇంకొక స్థలానికి ఆయన ప్రయాణమయ్యారు. ప్రియులారా, ఇది భయపడి యేసు ప్రభువారు వేరే స్థలానికి ప్రయాణము అవ్వలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము ఇంకా అక్కడ నిర్ణయించబడలేదు. దేవుని చిత్తము అక్కడ ఇంకా బయలుపరచబడలేదు. దేవుని చిత్తము కాదు అక్కడ యేసు ప్రభువారు వివాదాలలో లేక వివాదాల జోలికి ఆయన వెళ్ళడం అది దేవుని యొక్క చిత్తము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక శరీరధారిగా ఉన్న యేసు ప్రభువారు వివాదాల నుండి ఆయన దూరముగా వెళ్ళిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఆయన ప్రజలమైన మనం కూడా యేసు ప్రభువారి వలె వివాదాలకు మనం దూరంగా ఉండాలని ఈ సందర్భం మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోంచి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14లో ఏమని ఉంటుందంటే, కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుమని సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి వివాదాలు అధికము కాకమునిపే మనం ఏం చేయాలి? విడిచిపెట్టేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని మనం చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వివాదాల ద్వారా భర్త భార్యను చంపుతూ ఉన్నాడు. భార్య భర్తను చంపుతున్నటువంటి పరిస్థితులు. అంతేకాదు పిల్లరా, వివాదాలను బట్టి పిల్లలను చంపేటటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వివాదాల ద్వారా సేవకుల్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి, ముఖాలు తిప్పుకునేటటువంటి పరిస్థితులు నేడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. వివాదాల ద్వారా కొన్ని మందిరాలు మూతపడుతున్నాయి. క్రైస్తవ మందిరాలు ఏటవుతున్నాయి? మూత పడడమే కాదు, ఆరాధనలు జరగవలసిన స్థలాల్లో ఆరాధనలు జరగలేనటువంటి పరిస్థితులు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాల ద్వారా రకరకాల సమస్యలు రకరకాల రూపాలు అనేకులు ఎదుర్కొంటూ దాని ద్వారా ఎన్నో నష్టాలను కష్టాలను చవి చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక వివాదాలు మనకి మేలు చేసేవి కాదు, వివాదాలు మనకు నష్టాన్ని తెచ్చేవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక వివాదాల ద్వారా కుటుంబాలు రకరకాల గొడవల ద్వారా కుటుంబాలకు కీడు చేసుకునే పరిస్థితి, హాని చేసుకునేటటువంటి పరిస్థితి, నష్టాన్ని చేకూర్చుకునేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. యేసు ప్రభువారు అదే చేశారండి. వివాదం కలిగిన స్థలములో నుండి, వివాదాలు కలుగు చేసే మనుషుల దగ్గర నుండి ఇంకొక ప్రాంతానికి లేక ఇంకొక స్థలానికి ఆయన ప్రయాణమైనట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వివాదాలను గురించినటువంటి విషయాలు అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-11లో ఆయన తీతుకి ఈ రకంగా వ్రాసి తెలియపరుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వంశావళులను ధర్మశాస్త్రం అను విషయములకు సంబంధించిన విషయముల విషయమైన వివాదములకు దూరముగా తీతును ఉండమని చెప్పినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-11 వరకు మీరు చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ప్రభు యొక్క సేవకులు వివాదాలకు దూరంగా ఉండాలి అని ఈ సందర్భం మనకు తెలియపరచబడుతుంది. అయితే ఈ రోజుల్లో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో వివాదాల ద్వారానే చాలామంది పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారిని మనం అడిగామనుకోండి, బ్రదర్ దేవుడు సమాధానకరమైన పరిచర్య చేయమన్నాడు కదా, ఈ వివాదాల ద్వారా మనం దేవుని యొక్క సువార్తను అందించాలా, దేవుని యొక్క పరిచర్య చేయాలా అని వారిని అడిగితే వారు అంటూ ఉంటారు, బ్రదర్ మనం అందరికీ తెలియాలి అంటే ఇదే సరైన మరి మార్గం అని చెప్పేటటువంటి వారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మనం అందరికీ తెలియాలంటే వివాదాలతోని పరిచర్య చేయాలంట. వివాదాల పరిచర్య కొరకు ప్రభు మనల్ని పిలవలేదని ప్రభు సేవకులైన వారు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాల పరిచర్య విషయమై దేవుని యొక్క వాక్యము వివాదాల సేవ చేసే సేవకులను ఆ సేవను దేవుని వాక్యం ఖండిస్తూ ఉందని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. లోకానికి నిన్ను నన్ను ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచువాడు క్రీస్తై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఆ వివాదాలు కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాల జోలికి మనం వెళ్లకుండా ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాలతో దేవుని పరిచర్య మనం చేయకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. సమాధానకరమైన పరిచర్య చేయాలి. ఎందుకంటే తగిన కాల సమయమందు మనలను అనేకులకు తెలియపరిచే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, లోకానికి నిన్ను నన్ను తెలియపరచువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ప్రియా దేవుని బిడ్డలారా, మనము వివాదాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిచర్యను మనం చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాల పరిచర్య ద్వారా మనం నలుగురికి తెలియపరచబడే మన యొక్క సొంత జ్ఞానముతో ఇటువంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి దేవుని సేవ మరి మనం చేయాలి? మనం చేసేటటువంటి సేవ ఎటువంటి సేవగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుందో మనం తప్పక తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18లో మనం చూస్తాం, సమాధాన పరచు పరిచర్య మనం చేయాలి అంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి కొరింథీ పరిశుద్ధులకు ఈ విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సేవకులకి కూడా ఈ విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయవారిగా మనం ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని సేవ చేయవారిగా ఉండాలని రోమీయులకు రాసినటువంటి పత్రిక 12:1లోను మత్తయి సువార్త 25:35-40 వరకు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే పిల్లరా, క్రీస్తు లాంటి ప్రేమతో కూడిన పరిచర్యగా మన పరిచర్య ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల సమయంలో ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డలారా, వివాదాలతో కూడిన పరిచర్యకు క్రీస్తు మనలను పిలవలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రీస్తుని ఎరుగని అనేక ఆత్మలకు ప్రియా దేవుని బిడ్డలారా, అనేక ఆత్మలను క్రీస్తుని ఎరుగునట్లు విశ్వసించినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనతో అంటే క్రీస్తుతో వారిని పరచు పరిచర్య చేయుటకు యేసు ప్రభువారు మనల్ని పిలిచినని ఎరిగి వివాదాల పరిచర్యకు మనం దూరంగా
ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంత వివరంగా స్పష్టంగా ఈ విషయాలు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నానంటే ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది వివాదాలతో కూడిన పరిచర్యలను వారు ఎంచుకుంటూ ఉన్నారు. తద్వారా లోకానికి వారు తెలియాలి అనే ఒక ఆలోచనతో వివాదాల పరిచర్యను ఎంచుకుంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు సమాధాన ఆయనతో అనేకులను సమాధానపరిచే పరిచర్యకు ఆయన మనలను పిలిచారు. ప్రీతికరమైన పరిచర్య మనం చేయడానికి ఆయన మనలను పిలిచారు. క్రీస్తు లాంటి ప్రేమతో కూడిన పరిచర్యను చేయడానికి ప్రభు మనల్ని పిలిచారు కనుక వివాదాలకు యేసు ప్రభువారి వలె మనం దూరంగా ఉండాలి అని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి మనం మొదట ఈ వివరణలో మొదట ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదట వివరణలోంచి యేసు ప్రభువారు వివాద స్థలము నుండి వివాదానికి కారకులయ్యేటటువంటి మనుషుల మధ్య నుండి ఆయన యూదయ ప్రాంతమును విడిచి గలిలయకు ప్రయాణమయ్యారనే విషయాన్ని వివరణను మనం చెప్పుకుంటూ కొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. దేవుని బిడ్డలమైన మనం వివాదాలకు దూరంగా క్రీస్తు వలె ఉండాలి అని సత్యం మనం తెలుసుకోవడం జరిగినది ప్రియులారా. అయితే ఇంకా ఈ వివరణను మరలా మనం కొనసాగిస్తున్నాం. ఈ వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా, యూదయ ప్రాంతము విడిచి గలిలయకు ఆయన ప్రయాణమైనని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే యూదయ నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ మీదుగా వెళ్ళేది దగ్గర దారి అయి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. కానీ చాలామంది యూదులు సమరయ ప్రజలను తప్పించుకునేందుకు ఆ ప్రదేశం బయటగా చుట్టూ దారిన ప్రయాణించేవారంట. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాన్ని గమనించండి. అయితే దేవుని వాక్యంలో యోహాను సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని యేసు ప్రభువారిని గురించి వ్రాయబడి ఉండినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యూదయ గలిలయ ప్రాంతాల మధ్య ఈ సమరయ ఉంది అని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, సమరయ ప్రాంతం యూదయ గలిలయ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతమై ఉన్నది. అయితే ఈ ప్రాంత ప్రజలను యూదులు సాధారణంగా అసహించుకునేవారంటే ఈ విషయాన్ని గమనించండి. అయితే యోహాను సువార్త 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని మనం చూస్తూ ఉంటాం. అయితే యూదులు సమరయ ప్రజలను తప్పించుకునేందుకు వారి ప్రయాణమును ఏ విధముగా చేశారో మనం తెలుసుకుంటూ జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువారు యూదుడై ఉండి యోహాను 4:9 ప్రకారం ఆయన ఈ మార్గమున ప్రయాణము చేటులో ఏదో కారణము ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఇది ఇంతకీ ఏమిటో మనం తప్పక తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. రెండవ కారణాన్ని సమయంలో ఈ వివరణలో నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని మీకు చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, సమరయ ప్రాంతంలో చేయాలనుకున్న ఒక పని ఆయనకు ఉందని ఈ సందర్భం మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ కారణం. మూడవ కారణం ఈ వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా, మూడవ కారణం యేసు ప్రభువారు అలా ప్రయాణం చేయడానికి మూడవ కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రజలపై అంటే సమరయులపై యూదులకు సామాన్యంగా ఉండే ద్వేషం తనకు లేదని తెలియజేయడానికి అనేది మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యూదులకు సమరయుల మీద ద్వేషం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. యూదులు సమరయులను అసహించుకునేవారు గనుక సమరయ మార్గమున యూదులు ప్రయాణం చేసేవారు కాదు. ఆ ప్రాంతాల బయట నుండి వారు ప్రయాణం చేసి యూదయ నుండి గలిలయకు వారు వెళుతూ ఉండేవారు. కానీ యేసు ప్రభువారు అలా చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు యూదయ ప్రాంతము నుండి సమరయ మీదుగా దగ్గర దారిగా ఉన్నటువంటి సమరయ మీదుగా ఆయన గలిలయకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు ఇక్కడ కొన్ని విషయాలు ఆయన తెలియపరచాలని ఆయన ఉద్దేశించారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు అందరి పాపాల కొరకు తన ప్రాణం పెట్టుటకు వచ్చినటువంటి దేవుడని దీని యొక్క భావమై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. వారిని వీరిని అసహించుకోవడానికి యేసు ప్రభువారు రాలేదు పిల్లారా. వారిని వీరిని ద్వేషించడానికి యేసు ప్రభువారు రాలేదు. అందరినీ ప్రేమించడానికి, అందరి పాపాల కొరకై ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి వచ్చిన దేవుడని మరొకసారి ఆయన సమరయ మీదుగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నాన్ని
ఆయన చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఉంది ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి, యేసు ప్రభు వారికి ద్వేషం లేదని తెలియపరిచే ప్రయత్నం ఆయన సమరయ మీదుగా ఆయన ప్రయాణం చేయటం ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, యూదులు సమరయులను ఏం చేసేవారు? ఆశించుకునేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఏమండి, ఈ కడవర దినాల్లో ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలమైనటువంటి మనం ఏమండి ఇటువంటి స్థితికి మనం చోటు ఇవ్వకూడదు. ఎటువంటి స్థితికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల వలె సమరయులను ఆశించుకునేటటువంటి స్థితికి నీవు నేను చోటు ఇవ్వకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి వలె ప్రేమించేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఏమండి క్రీస్తు ప్రేమను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వసించని వారి ఎడల ఏమండి రక్షణ లేని వారి ఎడల ఏమండి రక్షణ కలిగిన వారి ఎడల ఏమండి మనం క్రీస్తు లాంటి ప్రేమను కలిగి క్రీస్తు మనకు బోధించినటువంటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి ఏమండి ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా అతి ఆత్మీయతను కలిగి మనం ముందుకి వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలారా, యూదులైతే ఏం చేసేవారంటే ఏమండి సమరయులను ఆశించుకునేటటువంటి స్థితిని వారు కలిగి ఉండేవారు. కానీ క్రీస్తు అలా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు అందరి కొరకు వచ్చారు, అందరినీ రక్షించడానికి వచ్చారు, అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు, అందరినీ ఏమండి నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించి కాపాడడానికి వచ్చినటువంటి ఏమండి ఆయన దేవుడు. కానీ మానవునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని యొక్క వాక్యములో కొన్ని సత్యాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. గనుక మనం క్రీస్తు వలె క్రీస్తు వలె ప్రేమను కలిగి ఉండాలి. క్రీస్తు లాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఎవరిని అసహించుకునేటటువంటి ఆత్మీయతకు మన జీవితాల్లో మనం చోటు ఇవ్వకూడదు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభువారు అందరి కొరకు ఆయన వచ్చారు, అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు. కనుకనే దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 11:28లో సమస్త జనులారా అనేటటువంటి క్రీస్తు పిలుపును మనం చూడగలము. మత్తయి 28:19లో సమస్త జనులను శిష్యులుగా చేయమని యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూడగలము. అంతేకాదు ఏమండి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యములు 35-36 వచనాల్లో మనం చూస్తుంటాం. కీర్తనలో 145:9లో కూడా ఏమండి యెహోవా అందరికీ ఉపకారి అని మనం చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 3:23లో అందరూ పాపము చేశారు అని మనం చూస్తుంటాం. గనుకనే అందరి పాపాల కొరకు తన రక్తమును కార్చుటకు వచ్చినటువంటి ఏమండి మరి ఆయన దేవుడు మానవునిగా ఈ భూలోకానికి వచ్చారు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 3:12లో అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఏమండి యేసు ప్రభువారు కొందరు కొరకు రాలేదు, లేక యేసు ప్రభువారు యూదుల కొరకు మాత్రమే రాలేదు. అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని పొందలేకపోతున్నారు. దేవుడు సిద్ధపరిచిన పరసంబంధమైన దీవెనలు పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే స్వస్థతను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే సమాధానమును పొందలేకపోతున్నారు. దేవుడిచ్చే సంతోషాన్ని పొందలేకపోతున్నారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. కనుక అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారని రోమీయులకు రాసిన పత్రిక 3:23లో మనం రోమీయులకు రాసిన పత్రిక 3:12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విషయాలు గమనించండి. ఏమండి ఈ పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళిపోయిన వారిని ఏమండి మరి మంచివారిగా, పనికొచ్చేవారిగా, విలువైన వారిగా జీవితాలు మార్చడానికి యేసు ప్రభువారి భూలోకానికి ఆయన వచ్చారు. కనుకనే మార్కు 16:15లో మనం చూస్తుంటాం, మీరు సర్వలోకమునకు వెళ్ళి అని మనం చూస్తూ ఉంటాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి అని. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి రోమీయులకు రాసిన పత్రిక 10, 12, 13లో మనం చూస్తాం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడునని అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న దేవుని పరిశుద్ధులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు యూదులను ప్రేమించి యూదుల కొరకు వచ్చినటువంటి దేవుడు మాత్రమే ఆయన కాదు, ఆయన సమరయులను కూడా ప్రేమించిన దేవుడు. ప్రియులారా, సమరయులు ఆ మార్గములో సమరయులు ఉన్నటువంటి ఆ ప్రాంతము దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ద్వేషించేటటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన యూదుడే,
కానీ ద్వేషించే మనస్సు ఆయనకి లేదు. ఆయన వారిని ప్రేమించడానికి, రక్షించడానికి, వారి కొరకు కూడా ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చడానికి వచ్చిన దేవుడని తెలియపరుచుకునేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఆయన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మీకు ఎందుకు చదివానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తము, అందరి కొరకు, అందరూ, ఈ మాటలు ఆలోచన చేయాలి. కొందరు అనే మాటలు అక్కడ వ్రాయబడలేదు ప్రియులరా. కొందరి కొరకు యేసు ప్రభు వారు వచ్చారని అక్కడ వ్రాయబడలేదు ప్రియులరా. అందరి కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అంతేకాదు, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు సమరయులను ద్వేషం వారి ఎడల కలిగి లేని దేవునిగా మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఆయనకు ద్వేషం వారి ఎడల లేనట్లు ఆయన అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. కనుక అందరి కొరకు ఆయన వచ్చారు. అందరూ ఆయన చేతి నిర్మాణమే. అందరిలో ఆయన యొక్క ఊపిరి ద్వారా జీవము అనుభవిస్తున్నారు. కనుక అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమకు మనల్ని వారసులుగా చేయడానికి యేసు ప్రభువారి భూలోకానికి వచ్చారనే సత్యాన్ని మరొకసారి ఆయన యోదయ ప్రాంతము నుండి సమరయ ఆ మార్గము గుండా గలిలియాకు వెళ్ళు ఆ ప్రయాణము ద్వారా సమరయ మార్గము గుండా వెలుట ద్వారా ఆయన మనకి ఒక అద్భుతమైన సందేశం, మనకే కాదు సర్వ మానవాళికి సర్వలోకానికి ఆయన ఇస్తున్న సందేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. దేవుని ప్రజలమైన మనం ద్వేషించవలసింది ఏంటంటే భక్తిహీనతను మనం ద్వేషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిహీనతను ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. కీర్తనలు 45:7 ఈ విషయం మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ఒకవేళ ద్వేషిస్తే దేన్ని ద్వేషించాలంట? భక్తిహీనతను ద్వేషించాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, భక్తిహీనతను ద్వేషిస్తూ నీతిని క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ప్రేమించాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ద్వేషించవలసింది పాపాన్ని ద్వేషించాలి తప్ప పాపిని ద్వేషించకూడదు అని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు మనం తప్పక తెలుసుకోవాలి. కనుక పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి, భక్తిహీనతను ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే క్రీస్తు వలె మనం కూడా ఎలా ఉంటామండి? మనం కూడా క్రీస్తు లాంటి పరిపూర్ణతను మనం పొందగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియులారా, మరి మనం క్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయతలో మనం ముందుకి వెళ్ళినట్లే ప్రియా దేవుని బిడ్డలారా. గనుక యేసు ప్రభు వారి వలె ప్రియా దేవుని బిడ్డలారా, మనం ద్వేషించవలసింది దేనిని అంటే పాపాన్ని ద్వేషించాలి, పాపిని కాదు ప్రియులారా. భక్తిహీనతను ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. ఇటువంటి ఆత్మీయతలో మనం ముందుకి వెళ్ళిపోవాలి ప్రియులారా. కనుక ఈ యొక్క వివరణలలో ఎంత అద్భుతమైన విషయాలు దాచబడి ఉన్నాయి. రండి మరి కొంత లోతుకి వెళ్ళి ఈ వర్తమానాన్ని ముగించుకుని ఆ ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు వివరణలోంచి అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు మనం తెలుసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ యొక్క వాక్యం మరికొంత లోతుకి మనం వెళ్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకుని నేను కోరుతున్నాను. అయితే ఇంతకీ సమరయులు ఎవరై ఉన్నారో ఈ సందర్భంలో తప్పక మనం తెలుసుకొనవలెను ప్రియ దేవుని బిడ్డలారా. అయితే తెలుసుకోవాలంటే సమరయ స్త్రీ మాటలను మనం పరిశీలించాలి ప్రియ దేవుని బిడ్డలారా. రండి, సమరయ స్త్రీ మాట్లాడిన మాటలను మనం ఈ సమయంలో పరిశీలన చేద్దాం. సమరయ స్త్రీ యేసు ప్రభు వారితో యోహాను సువార్త 4:12 ఏమంటుందో మనం చూద్దాం ప్రియులారా. మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అనినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, తర్వాత అంటూ అది క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని ఆయన మాకు సమస్తమును తెలియజేయనని చెప్పినట్లు యోహాను సువార్త 4:25 మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో క్రీస్తు మాటలను కూడా మనం తప్పక పరిశీలించాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. సమరశ్రీ మాటలు ఇప్పుడు మనం పరిశీలించాం ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు కూడా ఆయన మాట్లాడిన మాటలను కూడా మనం పరిశీలిద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు సమరశ్రీతో యోహాను సువార్త 4:22 అంటున్నారు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటూ ఆయన అంటున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు అనే మాటను యేసు ప్రభువారు వాడుతూ
ఈ విషయాలు సమరయ స్త్రీతో యేసు ప్రభువారు అంటున్నట్లు మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మనం ముందుగా ఈ మాటల అర్థములను తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ముందుగా ఈ మాటల అర్థమును మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా, చరిత్ర విషయాల్లోనికి మనం వెళ్ళాలి ప్రియా దేవుని బిడ్డలారా. రండి ఈ సమయంలో చరిత్ర విషయాల్లోనికి మనం వెళ్దాం. ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి సమరయ అసలు పేరు సోమ్రోను. ఈ విషయాన్ని గమనించండి. చరిత్ర విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా వినండి ప్రియా దేవుని బిడ్డలారా. దీన్నే ఏమంటారంటే బైబిల్ స్టడీ అంటారు. వర్తమానాల్లో సందర్భం అవసరం, ఆత్మీయ సందేశం అవసరం, బైబిల్ స్టడీ కూడా చాలా అవసరం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బైబిల్ స్టడీ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని వినండి. కనుక సమరయ అసలు పేరు సోమ్రోను. అయితే ఈ సోమ్రోను అను పేరు ఎలా వచ్చి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల రాజుగు ఒమ్రి షేమేరు అనువాని దగ్గర ఒక కొండను కొని దాని మీద తన నగరను కట్టించాను. గనుక షేమేరు అనువాని పేరును బట్టి దీనికి సోమ్రోను అని పేరు కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 24 ద్వారా ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. అయితే సోమ్రోను మొదటి పేరు మొదటి పేరు సోమ్రోను, తర్వాత సమరయగా అది పిలువబడింది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. సమరయ మొదటి పేరు సోమ్రోను, సోమ్రోను తర్వాతే సమరయగా పిలువబడింది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు సోమ్రోను కొండ మీద కట్టబడుటచే సోమ్రోను పర్వతం అని కూడా పిలిచారు. సోమ్రోను కొండ మీద కట్టబడుటను బట్టి దీన్ని ఏమన్నారంటే సోమ్రోను పర్వతం అని కూడా అన్నారు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1, 6వ అధ్యాయం 1 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మొదట సమరయ అనున్నది 10 గోత్రముల వారి యొక్క దేశములకు పేరైనను వారికి ఈ పేరు పెట్టక అశూరు చక్రవర్తి యొక్క సర్గోను క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో దీనిని జయించిన పిమ్మట అచ్చట నివసించినట్లు తెచ్చించిన అన్యుల సంతానములకు పెట్టినటువంటి పేరై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే అన్యుల సంతానికులకు పెట్టిన పేరై ఉన్నది. వీరు ఆ ప్రదేశం యందు మిగిలి ఉండినటువంటి ఇశ్రాయేలుతో కలిసిపోయి మిశ్రమ జాతిగా ఏర్పడిరి. అందువలన వారి యొక్క మతము మిశ్రమ మతము అయింది. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం 24 నుండి 41 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా ఈ విషయాలు మనకి కనబడుతుంటాయి. అయితే సమరయల్లో కొందరు ఇర్మియా కాలమునందు యెహోవా దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చినట్లు ఇర్మియా 41వ అధ్యాయం 5 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంటే సమరయులలో కొందరు యెహోవా దేవుని ఆరాధికులుగా మారినట్లు ఈ వాక్య వచనాలు మనకి తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే సమరయులలో మరి కొందరు యెహోవా దేవుని ఆరాధికులుగా సందర్భం మనం తెలుసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అశ్షూరు రాజైన సన్హెరీబు కుమారుడగు ఎసరోదోను రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 37, యెషయా గ్రంథం 37, 38 వచనం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33, 11, ఎజ్రా 4:2 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అయితే ఈ ఎసరోదోను కాలము నుండి తాము ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించినట్లు ఎజ్రా కాలమున సమరయులు చెప్పుకొని ఎజ్రా గ్రంథం 4:2లో మనం చూస్తుంటాం. అయితే యూదులు చెర నుండి తిరిగి వచ్చినది మొదలుకొని వీరికిని వారికిని విరోధ మారంభమాయను. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3-7, నెహెమ్యా 4:1 నుండి 7 వరకు మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు యూదులు ఆలయమును కట్టుకొనకుండినట్లు సమరయులు వారిని ఆటంకపరిచిరి. ఈ విరోధం ఎంతటితో ఆగక దినక్రమేణా వృద్ధి అయినట్లు యూదుల చరిత్రకారుడైన యోసిఫాసు వలన మనకు తెలియని ప్రియా దేవుని బిడ్డలారా. గనుక సమరయులలో యెహోవా దేవుని ఆరాధికులైన సమరయులు ఉన్నారు. గనుకనే యోహాను సువార్త 4:12లో సమరశ్రీ మన తండ్రి అయిన యాకోబు అను మాటను వాడుట ద్వారా ఈ సత్యం మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదు ఇదే సమరయుల్లో యోహాను సువార్త 4:22లో యేసు ప్రభువారు సమరశ్రీతో తెలియని దానిని ఆరాధించు వారినైనా సమరయులను గూర్చి తెలియపరచుటను బట్టి యెహోవా దేవుని విశ్వసించిన సమరయులను ఉన్నారు, యెహోవా దేవుని విశ్వసించక తెలియని దానిని విశ్వసించిన సమరయులను ఉన్నారు. గనుకనే ఈ తెలియని దానిని విశ్వసించిన సమరయుల ద్వారానే యూదులు దేవాలయమును కట్టు సందర్భములో అనేక ఆటంకములు పాత నిబంధన కాలములో అనగా ఎజ్రా నెహెమ్యా కాలములో ఎదురైనట్లు చరిత్ర విషయాల వివరణ ద్వారా మనకి ఈ విషయాలు మనం తెలుసుకుంటూ
జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా గమనించండి, ఏమండి సమరయేలులో ఏమండి యెహోవా దేవుని ఆరాధించిన వారు ఉన్నారు, సమరయేలులో యెహోవా దేవుని ఆరాధించలేని వారు కూడా ఉన్నారు. సమరయేలులో యెహోవా దేవుని విశ్వసించిన వారు ఉన్నారు, సమరయేలులో యెహోవా దేవుని విశ్వసించలేని వారు కూడా ఉన్నారు. ఈ విషయాలు గమనించండి ప్రియులారా. ఈ వర్తమానాన్ని ఇంతటితో నేను ముగించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమరయకు ప్రయాణము వలన ఏమండి యేసుప్రభు వారి సమరయకు చేరిన తర్వాత ప్రయాణము వలన అలసిన వాడై యాకోబు బావి దగ్గర కూర్చుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యాకోబు బావి దగ్గరే ఏమండి యేసుప్రభు వారికి సమర స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చే వారం యాకోబు బావి దగ్గర జరిగిన ఈ సంభాషణలో ఏమండి అక్కడ మనం చెప్పుకున్నాం. ఏమండి సమర స్త్రీ క్రీస్తుతో మాట్లాడిన 4 ప్రధానమైన విషయాలు వచ్చే వారం వర్తమానంలో మనం తెలుసుకుంటాం. రెండో భాగంలో క్రీస్తు ఆమెతో చెప్పిన ప్రధానమైనటువంటి ఏమండి 3 మాటలు కూడా మనం వచ్చే వారం వర్తమానంలో మనం తెలుసుకుంటాం. పిల్లరా ఏమండి చివరగా ఏమి జరిగిందో మనం తెలుసుకుని వర్తమానాన్ని మనం ముగించుకుంటాం. పిల్లల గనుకనే మనం ఈ వర్తమానానికి ఏమని పెట్టుకున్నామంటే యాకోబు బావి దగ్గర క్రీస్తు సంభాషణ. ఈ ముందు విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరచకపోతే ఏమండి మరి మిగతా విషయాలు మీకు అర్థము కావు. గనుకనే పిల్లరా మొదటి భాగంగా రెండో భాగంగా ఈ వర్తమానాన్ని తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తున్నాను. వచ్చే వారము ఏమండి పూర్తి వర్తమానం రెండో భాగంలో ఏమండి 7 విషయాలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఏమండి సిద్ధపడి ఏమండి వచ్చే ఆరాధనలో మీరు పాల్గొని ఏమండి ఈ రెండో భాగ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి విని తద్వారా కలిగే దైవాశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు తండ్రి ఎన్నో విషయాలు యోహాను సువార్త 4వ అధ్యాయములోంచి ప్రభా ఈ అంశానికి సంబంధించిన విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు మేము తెలుసుకుని ఉన్నాం. మరి అనేకమైన విషయాలు వచ్చేవారం వర్తమానం ద్వారా మీరు మాకు తెలియపరిచి మా ఆత్మీయతలో మమ్మల్ని బలవంతులుగా చేసి తద్వారా గొప్ప ఆత్మీయతలో శక్తి కలిగిన వారమై ప్రభా నీలో బలముగా మీ ముందు కొనసాగడానికి మీ కృప దయచేయమని ఈ మాటల ద్వారా నీ బిడ్డలు ప్రభా ఆత్మలో గొప్పగా బలపరచబడ్డానికి మీ కృప దయచేయమని దేవా ఈ వర్తమానాలను వీక్షిస్తూ ఈ ఆరాధనను ఇగో చూస్తూ తద్వారా నీ నామాన్ని గణపరుస్తున్న ప్రియులందరినీ నీ పరలోక ఆశీర్వాదాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మరణస్థలము క్షమించిన ప్రకారము రుణములను క్షమించుము, శోధన కీడును తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దేవా ఈ యొక్క యూట్యూబ్ ఆరాధనను మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ ఆరాధన వీక్షించి నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులకు, సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా ఆస్వాతో నమ్మి నామో నీ సత్య వాగ్దాతమో ఏ మాహి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబో క్రమరించుము దేవా. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానం మీకు కలుగునుగాక. ఈ ఆరాధన ముగింపులో ప్రియా దేవుని బిడ్డలారా కానుకలు సమర్పించబడుతున్నాయి. ప్రభు మీకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి ప్రభు మిమ్మల్ని దీవించిన విధానాన్ని బట్టి ఈ విశ్వాస పరిచర్యలో మరి పాలిభాగస్తులై తద్వారా కలిగే దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు సేవకుని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రభు సమాధానం మీకు తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్
స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.